మళ్ళీ వచ్చేసేలాగా ఉంది ఊగుతుంది. సరే ఓకే. స్వకీయమైన దురాశ చేత మరలు కొల్పబడుతూ వాళ్ళ దేహములను పరస్పరం అవమానపరుచుకొని వారి జీవితాలను పాడు చేసుకుని జీవిస్తూ ఉన్నారు. ఎలా రాయబడుతుందంటే పానుపు నిష్కలంకంగా ఉండాలి. పానుపు నిష్కలంకంగా ఉండాలి. వివాహము అన్ని విషయంలో ఘనమైనది నిజమే. పానుపు ఎలా ఉండాలి? ఓ తమ్ముడు, నువ్వు పెళ్లి పాను ఎక్కేటప్పుడు నీ భార్యతో నువ్వు పరిశుద్ధమై ఉండాలి, నిష్కలంకుడమై ఉండాలి, పవిత్రమై ఉండాలి, యవ్వనుడమై ఉండాలి. ఓ కన్య, ఓ అమ్మ, ఓ పాప, ఓ చెల్లి, నీకు చెప్పబోయేది ఏంటంటే నువ్వు పరిశుద్ధమైన వివాహం అని నీ వెడ్డింగ్ పెట్టుకున్నప్పుడు, పరిశుద్ధ వివాహం అని ఫ్లెక్స్లు వేసుకున్నప్పుడు, పరిశుద్ధ వివాహం అని శుభలేఖలు పంచినప్పుడు నువ్వు పరిశుద్ధురాలుగా ఉండాలి. నువ్వు పరిశుద్ధురాలు కాకపోతే, పరిశుద్ధత నీకు లేకపోతే, పరిశుద్ధత నీలో లేకపోతే మరలు కొల్పబడిన దానివై దౌర్భాగ్యపు జీవితానికి అప్పగించబడి మరలు కొల్పబడిన వారై శరీరాశలకు లోనైపోయి వారు పానుపును ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు నిష్కలంకంగా కలంకముగా చేసేసుకుంటున్నారు. నిష్కలంకం లేదు పానుపులో. కనుక శరీర ఆశలు బాంధవ్యం ఏర్పడుతుంది. భార్య భర్తలు అవుతారు. ఒక 50 ఏళ్ళు 55 ఏళ్ళు వస్తాయి. ఓ 10 ఏళ్ళు చిన్నదైన భార్య ఉంటుంది, 15 ఏళ్ళు చిన్నదైన భార్య ఉంటుంది. ఇతనికి 55 60 వస్తాయి. శరీర బలహీనుడు అయిపోతాడు. సంసార సుఖంలో ఓడిపోయిన వాడు అయిపోతాడు, బలహీనుడు అయిపోతాడు. భార్యకి 40 ఏళ్ళు వస్తాయి, ఆమె ఇంకా ఒక 15 ఏళ్ళు దర్జాగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే భర్తను మరుగుపరిచి శరీరంతో తప్పులు చేసుకుంటూ, శరీరాన్ని పరస్పరం అవమానపరుచుకుంటూ, భర్తను మోసం చేసుకుంటూ, బిడ్డలను మోసం చేసుకుంటూ జీవిస్తున్నది. కానీ ఆ వివాహ దాంపత్యానికి, ఆ వివాహ బంధానికి విలువిచ్చి మర్యాదగా క్రమంగా తన జీవితాన్ని దేవునికి అప్పగించుకుని నిష్కలంకంగా బ్రతికే ప్రవర్తన స్త్రీ దగ్గర ఉండడం లేదు. మరలు కొలుపుతున్నటువంటి అపవాది మనుషులను ప్రలోభ పెడుతున్నాడు. ఈ నక్క నేటే పాములు బండట్టుకుని పక్షిరాజు అంటే ఏంటో తెలుసా? యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. గొర్రెలను ఎత్తుకుపోద్ది, నక్కలను ఎత్తుకుపోద్ది, మేకలను ఎత్తుకుపోద్ది, పెద్ద పెద్ద జంతువులను ఎత్తుకుపోతూ ఉంటుంది పక్షిరాజు కొండల మీద నుంచి. యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం. అలాంటి పక్షిరాజు ఎవరి చేతిలో లోనైపోయింది? నక్క చేతిలో బలైపోయింది. కారణం ఏంటంటే ప్రలోభ, స్వకీయమైన దురాశ. కనుక ఈరోజు మీకు నేను చెప్తున్నటువంటి వాటిని మీరు గమనించాలి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అక్కడ ఒక మాట పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు, ఇదొకటి శరీర దుర్బలములో, శరీరము మరులు కొల్పబడుటలో, ఏడవబడుటలో ఇదొకటి. అదేంటో తెలుసా? ధనవంతులగుటకు, అనేకులు ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను కీడులోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. ఎవరిళ్ళు? ఇప్పుడు కుర్రోళ్ళకి ఇదే జబ్బు. ఊరు వెళ్ళిపోదాం నేను అనుకునేవాడిలే. ఎప్పటికైనా పెళ్లి చేసుకోవడానికి వచ్చేటప్పుడు, అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పుడు, ఆ అమ్మాయి ముందు నిలబడేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు 2 సూట్ కేసులు డబ్బుతో నిలబడాలా. అమ్మ నాన్న ముందు కాదు. ఎవరి ముందు నిలబడాలంట? ఆ అమ్మాయి ముందు. తెలుసా? ఇప్పుడు కొత్తగా చూస్తున్నాను, నేను చాలా చోట్ల చూశాను. చెల్లికి బాత్రూమ్ కట్టడం, అమ్మకు బాత్రూమ్ కట్టడం, వాళ్ళు ఏం తిప్పలు పడుతున్నారో చూడడం, వాళ్ళు ఏం ఇబ్బందులు పడుతున్నారో చూడడం. చుట్టారకం చూశారంటే మాత్రం పిల్ల వచ్చేస్తుందంటే అప్పటికప్పుడు అర్జెంటుగా బాత్రూమ్ కట్టించేస్తాడు, డోర్లు పెట్టించేస్తాడు, సీలింగ్ వేయించేస్తాడు, ఆ ఫ్యాన్లు వేయించేస్తాడు. ఏంట్రా ఇవన్నీ? మనలో చాలామంది కుర్రోళ్ళని పెళ్లి చేసుకోరంటే నా ఇల్లు శుభ్రం లేదు, నాకు పెళ్ళి ఎందుకు? మరి ఏ ఇంట్లో ఉన్నాడు? ఎక్కడ తిన్నాడు? ఎక్కడ బ్రతికాడు? పెళ్లి చేసుకుంటే వచ్చి భార్య నీతో పాటు సర్దుకోదా? నీతో పాటు బ్రతకదా? నీ పరిస్థితులకు లోబడదా? నీతో ఉండదా? గుణవతైన భార్య దొరుకుట అరుదు అని ఉంది బైబిల్లో. భార్య గుణవత అయితే నువ్వు చెట్టు కింద ఎడితే చెట్టు కింద ఉంటుంది, నువ్వే పంచనడితే ఆ పంచన ఉంటుంది. అంతే తప్ప కానీ నీ భార్య వచ్చి ముందు నువ్వు బాత్రూములు కట్టించి,
నేను చాలామంది కుర్రోళ్ళని ఎరుగుదును, భార్య వస్తుంది అనిపించుకుని బాత్రూమ్ కట్టించారు వాళ్ళు, డోర్లు ఎట్టించారు, ఇల్లు సీలింగులు చేయించారు, ఫ్యాన్లు వేయించారు. చుట్టారకానికి పిలిచేటప్పుడు, చుట్టారకం కుదుర్చుకునేటప్పుడు, ఆ ఇంటికి మాటలకు వెళ్ళినప్పుడు ఇంటికి కిటికీ డోర్లు లేవు, ఇంటికి డోర్ కర్టెన్స్ లేవు, ఎదరింటికి తలుపులు లేవు, ఇంట్లో సీలింగ్ లేదు, కలర్ లేవు. పెళ్ళి కుదిరింది, పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి రండి అన్నారు. వెళ్ళి చూస్తే ఇల్లు సీలింగ్లు అయిపోయింది, ఇల్లంతా సున్నాలు అయిపోయింది, రకరకాల రంగులు అయిపడింది, డోర్ కర్టెన్లు వేలాడుతున్నాయి. ఇప్పుడు దాకా లేని బాత్రూము ఒకట్లో డోరుతో ఫస్ట్ క్లాస్ షవర్తో బాత్రూమ్ ఏర్పడిపోయింది. అమ్మాయి ఈ రంగులు ఇవన్నీ ఎవరి కోసం చేశారు అని అడిగితే, పెళ్ళి చేసుకుంటున్నాడు కదండి, మరి కొత్త పిల్లం వస్తుంది కదా, పిల్లానికి ఇవన్నీ అమర్చొద్దా, అవన్నీ లేకుండా పిల్లం ఎలాగొస్తుంది మరి, అందుకనే అన్నీ తయారు చేసుకున్నాడండి. 1,00,000 రూపాయలు అప్పు చేసి ఇవన్నీ సిద్ధపరచుకున్నాడండి. రాగానే మొట్టుకాయలు వేసేస్తాడు. దేనికోసం? ఈ 1,00,000 రూపాయల కోసం. ఎవరిని తెమ్మని? నిన్ను కట్టమన్నవాడు ఎవడో, దాన్ని మొట్టుకాయలు వేసి తెమ్మన్నవాడు ఎవడో. మరులు కొల్పబడుట, ఈడవబడుట. అందుకే ధనవంతులకు వారు తమ స్వకీయమైన దురాశల చేత, ప్రలోభాలకు లొంగిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే ధనము సంపాదించాలని అనేక తప్పుడు మార్గాలు తొక్కుతారు, అనేక తప్పుడు మార్గాలు తొక్కుతారు. దేవుడు నిన్ను ఎలా పెంచాలో, నీకు ఏమి ఇవ్వాలో, నిన్ను ఎలా బ్రతికించాలో దేవుడికి తెలుసు. నిన్ను ఏ స్థితిలో ఉంచాలో, నీకు వచ్చే భార్య నీకంటే ముందు దేవుడికి తెలుసు, నీకు పుట్టే బిడ్డలు కూడా దేవుడికి తెలుసు, వాళ్ళ పేర్లు కూడా దేవుడికి తెలుసు. తెలుసా? ఇంకా నీకేం తెలీదమ్మా, నీకేం తెలీదు. రేనా భర్త పేరు దేవుడికి తెలుసు, రేనా కొడుకుల పేరు దేవుడికి తెలుసు, రేనా కూతుళ్ళ పేరు దేవుడికి తెలుసు, రేనా ఏ ఇంట్లో ఉంటుందో దేవుడికి తెలుసు, ఎన్ని సంవత్సరాలు ఏ దేశంలో ఉంటుందో, లేకుంటే ఏ సిటీలో ఉంటుందో దేవుడికి తెలుసు. అర్థమవుతుందా? ఇక్కడ కూర్చున్న తమ్ముడోళ్ళు మీ అందరికీ కూడా అంతే. మన జీవిత విధానం మనకంటే ముందు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అది గుర్తెరగాల. అందుకే తిమోతికి, యవనస్తుడు కనుక, యవనస్తుడైన తిమోతికి ఏమని రాస్తున్నాడు పౌలు? చదవండి. ధనవంతులగుటకు అపేక్షించువారు, శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అనేకమైన హానికరమైన దురాశలలో, అవివేకములలో పడిపోతారంట. ధనవంతులవుటకు ఆశపడకండి, ధనవంతులు అయిపోవాలని తపన పడిపోకండి. నేను అలాగనుకోండి, 2 సూట్ కేసులు పట్టుకుని వెళ్ళిపోయి, గల్ఫ్ వెళ్ళిపోయి డబ్బులు బాగా సంపాదించి 2 సూట్ కేసులు పట్టుకుని వచ్చి 25 సంవత్సరాలకు వచ్చి అప్పుడు 2 సూట్ కేసుల డబ్బుతో పెళ్లి చేసుకుందాం అనుకుని వెళ్ళిపోను గల్ఫ్. అలాగే వెళ్ళాను గల్ఫ్ నుంచి వచ్చేసరికి నన్ను అందరూ చూడడానికి వచ్చారు. 2 సూట్ కేసులు అంటే ఇంత తల, ఇంత గడ్డం, ఇది, దాంతో తిరిగి వచ్చాను. ఊరంతా చూడడానికి వచ్చారు. కానీ ఏం తెచ్చుకున్నానో తెలుసా? వస్తా వాగ్దానం తెచ్చుకున్నాను, దర్శనాన్ని తెచ్చుకున్నాను, దాంతో నిలబడ్డాను. నా సూట్ కేసులు ఏమైపోయో నాకు తెలీదు, నా ఆలోచనలు ఏమైపోయో తెలీదు, నా తలంపులు ఏమైపోయో తెలీదు. ఇలాంటి పిల్లను పెళ్లి చేసుకోవాలా, ఇలాంటి పిల్లను పెళ్లి చేసుకోవాలా, ఇంత జడరున్న పిల్లను పెళ్లి చేసుకోవాలా, ఇలాంటి ముక్కున్న పిల్లను పెళ్లి చేసుకోవాలా, ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఇక్కడ కూర్చున్న కుర్రోళ్ళకి. నాకు కూడా ఉండి ఆ రోజుల్లో ఉండవా? మీకు లేవా? ఉంటాయి, ఉండయి, నాకు కూడా ఉండయి. కానీ నా భార్య ఎవరో, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో, నా బిడ్డల పేర్లేంటో, నేను ఎంతకాలం జీవించాలో, ఎంతకాలం నా స్థితిలో ఏముందో, నా స్థితిగతులు ఎలాగున్నాయో నిర్ణయించిన దేవుడు నా జీవితాన్ని నిర్ణయించాడు. ఈరోజు పెళ్ళైన 30 సంవత్సరాలకి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. అనేకులకు నా జీవిత సత్యాన్ని చెప్పడానికి నేను ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే మరులు కొల్పబడి నష్టపోలేదు, మరులు కొల్పబడి ఏడవబడలేదు. గమనిస్తున్నారా? చూడండి, తీతు రాసిన పత్రిక 2:12 ఇక్కడో మాట చెప్తున్నాడు పౌలు గారు, తీతు గారు ఎక్కడో మాట చెప్తున్నారు. మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క
మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అది ఏంటది బోధించుచున్నది? ఏం బోధిస్తుంది మనకి? దేవుని వాక్యం బోధిస్తుంది. ఏమని బోధిస్తుంది? స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతకాలని బోధిస్తుంది. బాబు, తమ్ముడు, అమ్మ, స్వస్థ బుద్ధి. నీ బుద్ధి స్వస్థత పొందాలా, నీ బుద్ధి స్థిరమైందై ఉండాలా. ఇటు పెళ్ళికి ముందు ఎన్ని కబుర్లన్నీ చెప్తాడు నీకు, బండెక్కించుకుని తిరుగుతూ. రవ్వల నక్లీస్ కొంటాను, దండకడియాలు కొంటాను, కాళ్ళకు మొవ్వల పట్టీలు కొంటాను, నువ్వు గిల్లి నడుతుంటే మహాలక్ష్మి వచ్చినట్టు ఉంటుంది అని ఎన్నో చెప్తాడు. బండి మీద సినిమాకి తీసుకెళ్తా. ఆ కబుర్లన్నీ జాగ్రత్తగా ఉంటుంది. పెళ్ళయిన తర్వాత వచ్చాక సంవత్సరం చూసింది, 2 సంవత్సరాలు చూసింది, 3 సంవత్సరాలు చూసింది, ఈడేమీ కొనడం లేదు. ఏమీ కొనకపోగా నెమ్మదిగా ఒక్కో మొట్టకాయ పెంచాడు. మొట్టకాయలు వేసేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుందండి? స్వస్థ బుద్ధి నీకుంటే ఇలాంటి మొగుడు నీకు దొరకడు, అలాంటి స్థితి నీకు రాదు. నీ బుద్ధిని స్వస్థపరచుకోమని చెప్తున్నాడు కదా. దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ. ఏ నిరీక్షణ? శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండి మనకు బోధిస్తుందని చెప్తాం. 1 పేతురు పత్రిక 4:3 చదువుదాం. 1 పేతురు పత్రిక 4:3 చదువుదాం. మన పోకిరీ చేష్టలు దురాశలు. బాబు, ఎలాగేనండి బాబు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి విశ్వసించిన తర్వాత మనము నిన్ను నన్ను కలుపుకుని అంటున్నాడు. మనము పోకిరీ చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు సాతాను ఇష్టాన్ని నెరవేర్చుకుంటుటకు గతించిన కాలమే చాలును. మీరు ముందు జీవించిన జీవితం చాలు, మళ్ళీ జీవించకండి. ఇంకా ప్రభువుని నమ్మాక త్రాగుబోతుల విందులు, స్వకీయ దురాశలు, దుర్నీతి కార్యాలు చేయకండి. ఇంకా దేవుణ్ణి ఆశ్రయించండి. ఇంకా శుభప్రదమైన నిరీక్షణ మీకు కలుగుతున్నది కనుక మరులు కొల్పబడుట, స్వకీయమైన దురాశల చేత ఏడవబడుట మానవ లక్షణం. కనుక ధనము సంపాదించాలని కానీ, ఇంకోటేదో సంపాదించాలని కానీ, ఇంకోటేదో అని కానీ స్వకీయమైన దురాశల చేత మరులు కొల్పబడి నాశనమును తెచ్చుకోవద్దు. అందుకే యాకోబు ఆ మాట రాశాడు. యాకోబు పత్రిక ఒకసారి చదివి ముగించేసుకుందాం. యాకోబు 1వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చూసారా? కనుక ఆలోచించి నాశనమునకు మార్గమైనటువంటి అపవాది యొక్క ప్రలోభాలకు లొంగిపోక నిన్ను నువ్వు కట్టుకుని నీ జీవితాన్ని స్థిరపరచుకుని ఆలోచించి ప్రార్థన చేసి దేవుని దగ్గర నిశ్చయతగా శుభప్రదమైన నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే నిత్య జీవనికి దొరుకుతుంది. మంచి భర్త, మంచి భార్య నీకు దొరుకుతాడు. మంచి కుటుంబ జీవితం నీకు ఏర్పడుతుంది. ఓ భార్య నీ భర్త దగ్గర నమ్మకస్తురాలుగా ఉండు. ఓ భర్త నీ భార్య దగ్గర నమ్మకస్తురాలుగా ఉండు. ఓ తల్లిదండ్రులారా మీ బిడ్డల దగ్గర నమ్మకస్తులుగా ఉండండి. ఓ బిడ్డలారా మీ తల్లిదండ్రుల దగ్గర నమ్మకస్తులుగా ఉండండి. అట్టి కృపదేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ వర్తమానం విన్న బిడ్డలందరినీ బలపరిచి దీవించండి. ఈ లోకములో శరీర ప్రలోభాలు అనేకమైన మనుషులు కృంగదీస్తుండగా, దురాశల చేత మరులు కొల్పబడుతుండగా, ఒక ఉన్నతమైన కుటుంబం దావీదు కుటుంబంలో జరిగిన ఆ ఘోర దుర్ఘటన నాయన, ఆ కుటుంబంలో ఎంతమందిని హతమార్చిందంటే నాయన, ఒక యుద్ధమే జరిగింది. అబ్షాలోముకి దావీదుకి ఒక యుద్ధమే జరిగింది. ఆ రాజకుమారులకి అబ్షాలోముకి ఒక యుద్ధమే జరిగింది. అనేకులు ప్రాణాలు కోల్పోయారు. భక్తులైన దావీదు అంగలార్చి ఏడవలసి వచ్చింది. కనుక ఇలాంటి దుఃఖాన్ని మా కుటుంబాలకి కలిగించే ఈ దురాశల నుంచి మేము దూరంగా ఉండడానికి కృప చూపించమని, మా సంఘ బిడ్డలందరినీ దీవించమని, ఈ వర్తమానం వినే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, స్వకీయ దురాశల చేత మరులు కొల్పబడి ధనము సంపాదించుకోవాలని ఆశ చేత వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నటువంటి అనేక మంది బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, మా సంఘ బిడ్డలు విదేశాల్లో ఉన్నారు. వారి కుటుంబాలని బిడ్డలను వదులుకొని దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వారిని కూడా కాపాడి ఆదరించి
బలపరిచి దీవించమని, ఈ వర్తమానం ద్వారా మాకు గొప్ప ఆశీర్వాదం దయచేయమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరలా వచ్చే ఆదివారం కలుసుకుందాం. వర్తమానం వినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు చెప్పండి, అనేకులకు పంపండి, దేవుని వాక్యాన్ని అందించండి. మీరు బోధించలేని వాళ్ళైనా అందిస్తే, మీరు మాట్లాడలేని వాళ్ళైనా ఇతరులకు మరి పంపిస్తే, షేర్ చేస్తే అనేకులు దేవుని వాక్యాన్ని వింటారు. వారి జీవితాలు మార్చుకుంటే మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మిగిలిన విషయాలు బర్నబాస్ గారు వచ్చి నడిపిస్తారు.